షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. భూములు ఆస్తులు కోల్పోతున్నటువంటి నిర్వాసిత రైతులు ఈరోజు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్థానిక అధికారులు, ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టు కావడానికి మరి వాళ్ళ ఆస్తులను త్యాగం చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమైన కారణం అవుతున్న నిర్వాసితుల పట్ల ఈ అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ప్రధానంగా గతంలో బ్రిటిష్ పాలకులు మనని పరిపాలించే సందర్భంలో అడ్డగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన పరిహారాన్ని ఇచ్చి బలవంతంగా రైతుల దగ్గర భూసేకరణ చేసిన పరిస్థితి గతంలో ఉండేది. మరి మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు అదే పద్ధతిని అనుసరించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రైతాంగం ఆందోళనలు, పోరాటాలు, ప్రభుత్వ నిర్బంధాల్ని చవి చూసి అనేక ఘటనల్లో రైతులు చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున దేశంలో సరైన పద్ధతిని అనుసరించాలి. ఈరోజు ఆస్తులు కోల్పోవడం అనేది దేశ అభివృద్ధి కొరకు, రాష్ట్రాల అభివృద్ధి కొరకు, ఒక ప్రాంతంలో అభివృద్ధి కొరకు త్యాగం చేస్తున్న వాళ్ళ పట్ల కొన్ని పద్ధతుల్ని పాటించాలి. అడ్డగోలుగా తీసుకోవడం అనేది ఆ భూములు కోల్పోతున్న వాళ్ళ హక్కుల్ని కాలరాసినట్టు అవుతుందని చెప్పి 2013లో వామపక్షాల మద్దతు ఉన్న సందర్భంలో మరి వామపక్షాలు ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగా దేశంలో భూసేకరణ చట్టం అనేది 2013లో తీసుకురావడం అనేది జరిగింది. అయ్యా, ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ చట్టం అంతా కూడా, భూసేకరణ విధానం అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళ విధానాన్ని అవలంబించి ఆ ఆస్తులు కోల్పోతున్న వాళ్లకు అన్యాయం చేస్తున్నాము, న్యాయం జరగట్లేదు అని చెప్పి కొత్తగా ఈ భూసేకరణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ప్రధానంగా దాని ఉద్దేశం ఈ భూములు కోల్పోతున్న వాళ్ళు, ఆస్తులు కోల్పోతున్న వాళ్ళు సమాజం కొరకు వాళ్ళు త్యాగం చేస్తున్నట్ల, దేశ ప్రజల కొరకు త్యాగం చేస్తున్నట్ల, వాళ్ళు వాళ్ళ సొంత అవసరాల కొరకు భూములు అమ్మడం లేదు. నేను ఒక ప్రాజెక్టు కడతా, మీ భూమి ఇవ్వండి అని అంటే మాకు ఇష్టం లేకపోయినా మేమెంతో అభిమానించే, మేమెంతో అనుబంధం ఏర్పరచుకున్నా, మాకు ఆ భూమితో తరతరాలుగా అనుబంధం ఉన్నా ఈరోజు ప్రభుత్వం కోరుతుంది కాబట్టి, అభివృద్ధి కావాలి కాబట్టి, దేశం అంతా బాగుండాలి కాబట్టి దానికి ఒప్పుకొని ఈరోజు భూములు ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. నివారించాలని వచ్చిన చట్టాన్ని ఆ ప్రాజెక్టు ద్వారా ఎవరెవరైతే లాభం చేకూరుతారో, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఇంకో ఫార్మా కంపెనీలు కావచ్చు, లేదంటే ఇంకో కంపెనీ కావచ్చు, ఏ దానికైతే మండలం ముక్తాల్ డిస్టిక్ వచ్చేసి నారాయణపేట, ముక్తాల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో నా భూమి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా సర్వే నెంబర్ వచ్చేసి 145, 3 ఎకరాల 12 గుంటలు. ఓపెన్ కెనాల్లో భాగంగా నా భూమి కోల్పోతున్నా. అయితే ఆర్డీఓ గారు మమ్మల్ని గ్రామ సభలు పెట్టి, గ్రామ హెరింగ్లు పెట్టి, ఇవన్నీ పెట్టి కూడా మా అభ్యంతరాలు స్వీకరించారు. సార్, మాకున్నది 3 ఎకరాల 12 గుంటలు. ఈ భూమి కోల్పోతే మా భార్య పిల్లల జీవనాధారం మేము కోల్పోవాల్సి, ఇబ్బందికి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మాకు భూమికి భూమి ఇవ్వండి. లేని పక్షంలో ఉంటే కూడా ఇలాంటి భూమి మన మండలంలోనే కేటాయించి ఇవ్వండి. లేదు కూడా ఉంటే 50 నుంచి 70 లక్షల బహిరంగంగా మార్కెట్ నడుస్తుంది. దాన్ని అంచనా వేసుకొని మీరు కూడా మాకు న్యాయం చేయాలని పలుమార్లు కూడా కోరడం జరిగింది. కోరిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా అభ్యంతరాలకు ఎలాంటి కూడా రిప్లై ఇవ్వకుండా మమ్మల్ని అవార్డుకు పిలిపించడం జరిగింది.
సార్ మీరు దేని కొరకు పిలిపిస్తున్నారు ఆర్డీఓ ఆఫీస్ కంటే అవార్డు కంపన్సేషన్ కొరకు అంటే మేము చెప్పిన అభ్యంతరాల మీద ఎటువంటి స్పందన లేదు కదా సార్, అట్లయితే పిలిపిస్తారంటే మీరు రాండి, మీరు ఎలా ఒప్పుకోరు కదా, మీరు ఎట్లా ఒప్పుకోరు కదా, మీరైతే రాండి అంటే మా సమస్య వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అంటే వాళ్ళు ఏదో ప్రాసెస్ పరంగా ఏదో వచ్చిండ్రు రాసుకున్నారు, వాళ్ళు కూడా అధికారులు ఒక ఫోటోలకు ఒక వీడియోలోకి ఇచ్చినంత ఇంట్రెస్ట్ మా యొక్క సమస్యలు కూడా వేయడం లేదు. మొదటి నుంచి వాళ్ళని అదే గమనిస్తున్నా. వాళ్ళు ఏదైనా గ్రామ సభలకు వచ్చినా సరే, వాళ్ళు ఏదైనా వచ్చినా సరే ఫస్ట్ సంతకం పెట్టండి మీ ఫోటోలు తీసుకుని దీని మీదే వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తున్నారు. కానీ రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి వాళ్ళు గ్రామ సభలు కండక్ట్ చేయలేదు, గ్రామ హెరింగ్ కాల్ చేయలేదు, ఏం చేయలేదు. మొదట్లో వచ్చేం చేసిండు, పునరావాసం కింద మొత్తం భూములు కోల్పోయిన రైతులకు వాళ్ళకు స్పెషల్గా ఏదో R&R తరఫున మంచిగా అవార్డు వస్తుందని చెప్పి మభ్య మాటలు చెప్పి వాళ్ళు వచ్చి ఏదో గ్రామ సభ గ్రామ హెరింగ్ చెప్పిండు. మేము కూడా అన్నాం సార్, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఒక రైతుకు 3 ఎకరాలు ఉంటేనే ఆ యొక్క జీవనోపాధి ఆ రైతుకు గడుస్తుందని పలుమార్లు కూడా వాళ్ళు చెప్పిండ్రు, కొన్ని సభలలో చెప్పిండ్రు. మేము కూడా అదే సార్, అదే విధంగా ఆర్టీఓ గారిని కూడా అడిగినాం. సార్ మీరు ఇప్పుడు నాది 2 ఎకరాల భూమి ఉంది, ఉదాహరణకు 1 ఎకరా 20 గుంటలు దీంట్లో కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక రైతుది 6 ఎకరా భూమి ఉన్నప్పుడు పునరాశ్రయం కింద రాదంటున్నారు కదా, మరి ఇదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వంలో ఒక భాగమే కదా సార్. మళ్ళీ ఒక రైతుకు 3 ఎకరాలు ఉంటేనే జీవనోపాధి గడిచినప్పుడు మేము 6 ఎకరా మా జీవనోపాధి ఎలా గడుస్తుంది సార్? మీరు కూడా అంటే ఇవన్నీ మేము పునరాలోచన చేస్తాము, మీకు న్యాయమైన పరిహారం ఇస్తామని చెప్పి ఈరోజు అవార్డుకి పిలిపించి 14 లక్షలు ఇస్తామని మమ్మల్ని మభ్య పెడుతున్నారు. ఆ రోజు కూడా చెప్పాం, పలుమార్లు కూడా సీఎం సార్ వచ్చి సభలో 20 లక్షలు తీసుకోండి, ఇంకా కూడా మీకు ఏం కావాలో అడగండి, మేము మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని పలుమార్లు కూడా చెప్పిండ్రు. మా మంత్రి గారు కూడా చెప్పిండ్రు, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 20 లక్షలు 150 గజాల ప్లాట్, ఇంటికి ఉద్యోగం దాదాపు 40 లక్షలు అవుతుంది, ఆ విధంగా కూడా మీకు అందిస్తామని కూడా పలుమార్లు ఫోన్లు చేసి కూడా చెప్పిండ్రు ఆర్డీఓ గారికి. అయినా సరే వీళ్ళు ఉదారంగా ప్రవర్తించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా గ్రామాల్లో పోయి సంతకాలు తీసుకుంటారా లేదంటే పోటీకేద్దాం అనే ఒక భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.